హాయ్ గైస్, వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. ఈరోజు అయితే నేను AJS Q8 ఇంటర్కామ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దీని అన్బాక్సింగ్ ఈరోజు మనం చేయబోతున్నాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ మనకి ఇంటర్కామే ఉంటుందన్నమాట. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు, సో దట్స్ ద ఇంటర్కామ్. సో డివైస్ అయితే పక్కకు పెడదాం. మనకి ఒక పౌచ్ అయితే ఇచ్చారనమాట. అండ్ వీటితో పాటు మనకి కొన్ని గైడ్స్ అండ్ కొన్ని వారంటీ కార్డ్స్ ఇలాంటివి అయితే వచ్చాయన్నమాట. సో అంత అయితే చదవలేదు నేను, బికాస్ నాకు ఆల్రెడీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని తెలుసు. ఇదే మనకి ఆ గైడ్ అనమాట. కంట్రోల్స్ ఏంది ఇవన్నీ అనమాట అందులో ఉంటాయి. అండ్ మనం పౌచ్ ఓపెన్ చేసుకుంటే మైక్ ఉంటుంది, 2 sets ఆఫ్ మైక్స్ వస్తాయి అనమాట. అండ్ దాంతోపాటు మనకి స్పీకర్స్ కూడా ఉంటాయి. సో స్పీకర్స్ అయితే మనకి హెల్మెట్లో కుషన్ ప్యాడ్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఇయర్స్ దగ్గర ఉంటాయి అనమాట. సో దాంట్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది నాకు, కుషన్ క్వాలిటీ అయినా కానీ. ఇవి కూడా మనకి రిమూవబుల్ అనమాట. ప్లగ్ అండ్ ప్లే ఏదన్నా కానీ ప్లగ్ అండ్ ప్లే అన్నీ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ ది మైక్. అండ్ ఇది హెల్మెట్కి హోల్డరు, మనకి ఇంటర్కామ్ ఉంది కదా అది ఫిక్స్ చేసుకోవడానికి నేను చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక టైప్ సి అయితే ఉందన్నమాట దీనికి ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఎక్స్ట్రా మైక్, ఇంకో సెట్ ఆఫ్ మైక్ అనమాట. మనకి ఆ పొద్దుగా ఆ స్టిక్ లాంటిది అవసరం లేదనుకుంటే ఇది వాడచ్చు. సో డివైస్కి వస్తే చాలా అంటే చాలా ప్రీమియం ఫీల్ ఉంది ఇదైతే. నాకు యాక్చువల్లీ అది ఓపెన్ చేయడానికి రాలేదు స్టార్టింగ్, సో కొంచెం ట్రై అయితే చేశాను. సో అది మనకి యాంటీనా లాంగ్ డిస్టెన్స్కి కొంచెం మనకి ఆ మెష్ అనేది వస్తుందన్నమాట. అప్ టు 1 kilometer దాకా మనకి రైడర్ టు రైడర్ కనెక్ట్ అయితే ఉంటుంది. సో అది ఛార్జింగ్ పెట్టుకునే షార్ట్. సో అలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జ్ అవ్వడానికి అయితే మాత్రం అరౌండ్ 3 to 4 hours అయితే తీసుకుంటుంది. సో ఇన్స్టాలేషన్ అనేది నా దగ్గర బ్యాడ్ లైటింగ్ ఉండే, సో నేను ట్రై చేశాను మీకు చూపించడానికి. సో ఫస్ట్లీ మనం ఇన్నర్ లైనింగ్ ఉంది కదా, ఇన్నర్ లైనింగ్ అయితే కంప్లీట్గా తీసేసేయాలి. సో అలా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. తీసేసుకుంటే మనకి ఇన్నర్ది మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. సో మెయిన్లీ మనం ఇందాక చెప్పాను కదా ఇంటర్కామ్ పెట్టుకోవడానికి ఇది హోల్డర్ అని. సో ఫిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇగో ఇలా ఫిక్స్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా టైట్ ఉంది అది, అంత ఈజీగా అయితే వెళ్ళదు అది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు లోపల మనకి ఆ హోల్స్ అనేది ఉంటుంది, ఏ హెల్మెట్కైనా హోల్స్ అనేది ఉంటుందన్నమాట. దాని లోపల మనం ఈ పుష్ అండ్ స్పీకర్స్ అయితే ఫిక్స్ చేయాలి. దానికన్నా ముందు మనకి కొంచెం స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో వెల్క్రోలో మేల్ ఫీమేల్ ఉంటుంది కదా, ఇది ఇంకో పార్ట్ అనమాట. సో వాటిని తీసుకెళ్ళి మనం ఆ లోపల మనకి ఒక చిన్న కంపార్ట్మెంట్ అనేది ఇచ్చారను. సో మీరు చూస్తున్నట్టు అందులో అయితే పేస్ట్ చేసుకోవాలి. నేను జస్ట్ ప్లేస్ చేశాను, ఇప్పుడు నేను అది పేస్ట్ చేస్తాను బోత్ సైడ్స్ కూడా. దానికన్నా ముందు మైక్ అనేది ఫిక్స్ చేసుకుందాము. సో ఆ కంపార్ట్మెంట్ ఉంది కదా ఇందాక చూపించినట్టు, దానికి కొంచెం పైన లెఫ్ట్ సైడ్ మనకి ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఫిక్స్ చేసుకొని మనకి ఆ కుషన్ నుంచి లోపల తీసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో అలా కుషన్ నుంచి లోపల తీసుకుంటే మనకి ఆ వైరింగ్ ఇవన్నీ కూడా కనిపించవు అనమాట. ఇలా వస్తుందన్నమాట అవుట్పుట్. మనకి సైడ్ చీక్ ప్యాడ్ ఉంటుంది కదా, దాని లోపల నుంచి అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము ఆ లోపల కుషన్స్ ఆ ఇయర్ స్పీకర్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకొని ఈ సైడ్ సేమ్ మనకి ఇంటర్కామ్ ఏ సైడ్ అయితే ఫిక్స్ చేసుకున్నామో ఈ వైరింగ్ అనేది అలా పెట్టుకోవాలన్నమాట. ఈ చీక్ ప్యాడ్ ఉంటుంది కదా దాని లోపల నుంచి. రిమెంబర్, ఏ వైర్ కూడా బయటికి అనేది కనిపించొద్దు. సో అలా పెట్టేసిన తర్వాత ఇంటర్కామ్కి స్పీకర్కి కనెక్ట్ చేసేసుకొని అవి ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను స్టిక్కర్స్ అయితే పేస్ట్ చేసేసాను. మీకు ఇందాక చూపించాను కదా, పేస్ట్ చేయలేదు, బట్ సేమ్ లైక్ అలాగే నేను చెప్పినట్టు స్టిక్కర్ పీకేసి పేస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ అలా ప్లేస్ చేసేస్తే అయిపోతుంది, మనకు వెల్క్రో ఉంటుంది కాబట్టి. సో ఈచ్ సైడ్ నేను బోత్ సైడ్స్ అనేది ప్లేస్ చేసేసాను. ప్లేస్ చేసేసి వాటిని కవర్ చేయాలి. వైరింగ్ అనేది కూడా కంప్లీట్లీ మనం మంచిగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, చేసుకోకపోతే తర్వాత మనకే ఇబ్బంది అవుతుంది. సో అలా పెట్టేశాను అనమాట బోత్ సైడ్స్. అటు సైడ్ మైక్ అవ్వచ్చాయి, ఇంటర్కామ్ కూడా ఉంది అటు సైడ్. అండ్ ఇటు సైడ్ ఇంకొక స్పీకర్, బోత్ స్పీకర్స్. సో ఇవన్నీ అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. ఫిక్స్ చేసేసుకున్న తర్వాత
వాటిని అడ్జస్ట్ చేసుకొని ఇన్నర్ లైనింగ్ ఉంది కదా వాటిని అయితే పెట్టేసుకోవాలి మనము. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇన్నర్ లైనింగ్ అనేది నేను ఫిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు చూస్తే కంప్లీట్లీ వైరింగ్ అంతా కూడా మనకి డిసపియర్ అయిపోయింది, ఎక్కడ కూడా కనిపించదు, మనకి స్పీకర్స్ ఉన్నట్టు కూడా కనిపించదు. ఓన్లీ ఆ బయట ఉంది కదా ఆ డివైస్ అదొక్కటే కనిపిస్తుంది. సో ఈ లాక్స్ అనేవి వేసేసుకోవాలి, అంతే అయిపోతుంది. కంప్లీట్లీ మనకి ఇన్విజిబుల్ ఉండిపోతుంది అది. సో నెక్స్ట్ ఈ డివైస్ అనేది మనం సైడ్ నుంచి ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసేసుకొని కింద ఇందాక మీకు వైరింగ్ చూపించాను కదా అదైతే పెట్టుకోవాలి. సో అంతే. యాంటీనా అది ఓపెన్ చేసుకోండి, అది రైడర్స్ తోటి కనెక్ట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోండి. అండ్ దెన్ సో ఇది ఆ ఫైనల్ అవుట్పుట్ అనేది. సో దీనికి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో రైడర్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అసలు ఫీచర్స్ ఏంటి ఇవన్నీ నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో కూడా షేర్ చేయండి. నమస్తే, బాయ్ బాయ్.